ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. మీ షెడ్లో బర్డ్స్ అనేది ఫీడ్ అనేది తీసుకోకుండా, అదేవిధంగా వాటర్ అనేది తీసుకోకుండా ఈ విధంగా బిహేవ్ చేసినట్లయితే, అదేవిధంగా మోర్టాలిటీ ఉన్నట్లయితే పోస్ట్ మార్టం చేసి కంపల్సరీగా డయాగ్నోసిస్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువగా వర్షాలు వస్తున్నాయి కాబట్టి వెదర్ అనేది హెవీగా కూల్ అనేది ఉండడం వల్ల వాటర్ ఇంటేక్ అనేది కంప్లీట్గా పడిపోయేటటువంటి అవకాశాలు అనేది ఉంటుంది. దీనివల్ల కిడ్నీలు అనేది ఓవర్గా ఉబ్బుదల అనేది ఉంటుంది. ఈ కిడ్నీలు ఓవర్గా ఉబ్బుదల ఉన్నటువంటి బర్డ్స్ అనేది ఈ విధంగా బిహేవ్ చేస్తుంటాయి. ఫీడ్ గ్యాప్ అనేది మినిమం 6 అవర్స్ అనేది ఇచ్చేస్తూ ఉండాలి. 11 గంటల నుంచి 5 o'clock వరకు మనం ఫీడ్ గ్యాప్ అనేది ఇచ్చేస్తూ వాటికి ఎవిసోల్ కానీ లేదా నెఫ్రాల్ కానీ నెఫ్రో కేర్ కానీ కంటిన్యూస్గా ఇచ్చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఒరిస్సా బార్డరు శ్రీకాకుళం డిస్టిక్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. చుట్టుపక్కలలో ఎక్కువగా బర్డ్స్ అనేది మోర్టాలిటీ 700 నుంచి 800 మోర్టాలిటీస్ మాత్రం వచ్చేస్తే మన విరోసిడ్ అనేది కంపల్సరీగా డైలీ 3 times అనేది స్ప్రే చేసుకుంటూ కిడ్నీ రిలేటెడ్ మెడిసిన్స్ అనేది ఇవ్వాలి. అనేది శవ పరీక్ష అనేది చేయించుకోవాలి.